ప్రోటీన్‌తో నిండిన నల్ల శనగల్ని పిల్లలు తినడం లేదా? అయితే ఇలా పూరీ కూర చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ముందుగా వెడల్పాటి గిన్నెలో రాత్రంతా నీటిలో నానబెట్టిన నల్ల శనగలు, 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు, 2 పచ్చిమిర్చి చీలికలు, మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఒక్కో స్పూన్ చొప్పున వేసుకొని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా కసూరి మేతి కూడా వేసి, ఇప్పుడు చేత్తోనే అంతా బాగా కలిసేలాగా ఈ మసాలాలన్నీ శనగలకు పట్టించేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో కొద్దిగా నూనె వేడి చేసి, అర స్పూను సోంపు, అర స్పూను జీలకర్ర, ఒక యాలుక, ఒక దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించి, ముందుగానే కలిపి ఉంచుకున్న మసాలా శనగలు మొత్తాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాలకి ఇలా చక్కగా వేగిపోతాయండి. ఇప్పుడు ఒక అర స్పూను చాట్ మసాలా, 2 పెద్ద గ్లాసులు నీళ్లు పోసి, ఒకసారి గరిటెతో బాగా కలిసేలాగా కలిపేసి, కుక్కర్ మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే కొద్దిగా నీళ్లుంటాయండి. కొంచెం కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుంటే నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. ఇంతేనండి, సింపుల్‌గా కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద నుండి దించేసి వేడి వేడిగా పూరీలతో ఈ కూర నంచుకొని తినమనండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు.